హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? ఈ రోజు వీడియో వచ్చేసి ఒక పంజాబీ డ్రెస్‌ని మెజర్‌మెంట్స్ తోటి ఏ విధంగా కట్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపించబోతున్నానండి. ఇక్కడ చూడండి. ఫస్ట్ వచ్చేసి కస్టమర్ మనకొచ్చేసి ఈ విధంగా డ్రెస్ మెటీరియల్ ఇచ్చారనమాట. ఓకేనా? ఇదొచ్చేసి ఒరిజినల్ క్లాత్ అండి. ఫస్ట్ దీన్ని తీసి పక్కన పెట్టేస్తున్నాను. ఇక్కడొచ్చేసి నేను 2 మీటర్ల సిల్క్ లైనింగ్ తీసుకున్నానండి. ఓకేనా? ఇక్కడొచ్చేసి క్లోజ్ పార్ట్ ఏమో నా వైపు ఉంది. ఓపెన్స్ ఏమో ఆపోజిట్ అనమాట. ఓపెన్స్ అంటే ఎప్పుడు కూడా నీ కూర పార్ట్ మనకి ఆపోజిట్ ఉండాలండి. ఇక్కడ ఒకేసారి ఫ్రంట్ టు బ్యాక్‌ని ఒకేసారి నేను కట్ చేస్తున్నాననమాట. ఓకేనండి. ఇక్కడ మనకు కావాల్సింది డ్రెస్ పొడవు 40 ఇంచులండి. ఇక్కడొచ్చేసి నాకు లైనింగ్ వచ్చేసి దగ్గర దగ్గర 39 ఇంచులుంది. ఇది తీసేసుకుంటున్నాను. ఇది సరిపోద్దండి. రిమైనింగ్ వచ్చేసి నేను ఒరిజినల్ క్లాత్‌తో అడ్జస్ట్ చేసేసుకుంటాను. ఇక్కడ మెజర్‌మెంట్స్ వచ్చేసి అప్పర్ చెస్ట్ వచ్చేసి 34 ఇంచులండి. నడుము కొలత 30 ఇంచులు. ఇంకా హిప్ లూజ్ వచ్చేసి 36 ఇంచులు. ఓకేనా? ఈ కొలతలు గుర్తుపెట్టేసుకోండి. ఇదొచ్చేసి డీప్ నెక్ కొలత కాబట్టి ఫుల్ షోల్డర్ వచ్చేసి ఫస్ట్ 5:30 ఇంచులకు మార్కింగ్ పెట్టుకున్నా. అదే 5:30 ఇంచులు ఇక్కడ కూడా ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని, ఈ విధంగా అయితే స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేసేసుకున్నానండి. ఓకేనా? ఇంకిప్పుడొచ్చేసి అప్పర్ చెస్ట్ ఎంతండి మనకి 34. అందులో నాలుగో భాగం 8:30. ఆ 8:30కి ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేశాను. అప్పుడెంతవుతది? 9 ఇంచులనమాట. ఇక్కడ నేను 9 ఇంచులకైతే ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకున్నాను. ఓకేనండి? ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకున్నాను. ఇప్పుడు నేనొచ్చేసి చంక మార్కింగ్ చెప్పిన తర్వాత ఈ నడుము కొలత, హిప్ లూజ్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. ఓకేనా? 9 ఇంచులకైతే మార్కింగ్ పెట్టుకున్నాను. ఫస్ట్ వచ్చేసి చంక డౌను 6 ఇంచులకి మార్కింగ్ పెట్టుకున్నా. 6 ఇంచులకి మార్కింగ్ పెట్టేసుకొని, ఈ విధంగా అడ్డంగా ఒక లైన్ డ్రా చేశానండి. ఓకేనా? ఇంక ఈ కార్నర్ దగ్గర నుంచి ఇదొచ్చేసి నడుము కొలత 30 కాబట్టి చిన్న సైజే కాబట్టి, ఇక్కడి నుంచి ఒక 1 ఇంచ్‌కైతే ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని, ఈ స్కేల్ సాయంతోటి ఈ విధంగా అయితే రౌండ్ షేప్ ఇచ్చేసాననమాట. ఓకేనండి. ఈ విధంగా రౌండ్ షేప్ ఇచ్చేసాను. ఇంకా చంక మనకొచ్చేసి ఎంతండి? 16 ఇంచులు కావాలి. ఓకేనా? 16 ఇంచులు చంక రౌండ్ అడిగారు కాబట్టి, కస్టమర్ దగ్గర మనకి 16 ఇంచులు చంక రౌండ్ ఉందనమాట. ఓకేనండి. ఇక్కడ నేనొచ్చేసి మనకంటూ ఒక మెథడ్ ఉంది గదా! చంకను కొలవడానికి. అదేంటంటే షోల్డర్స్ జాయింట్ చేయడానికి హాఫ్ ఇంచ్ ఖర్చు విడిచి పెట్టేసుకొని, మనం ఎంత గ్యాప్ తోటి హ్యాండ్‌ని జాయిన్ చేస్తామండి? హాఫ్ ఇంచ్ గదా! ఈ విధంగా అయితే మార్కింగ్ పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ మార్కింగ్ మీదే కొలుస్తున్నాను చూడండి. కొలిస్తే ఎంతొస్తుంది నాకు? 8:30 వస్తుంది. నాకు కావాల్సిందెంత? 8 ఇంచులనమాట. ఓకేనా? ఇప్పుడు చంక 8:30 వస్తుంది కాబట్టి, అందరూ ఏం చేస్తారంటే, ఒక హాఫ్ ఇంచ్ ఈ విధంగా ముందుకు మార్క్ చేసేస్తారు. ముందుకు మార్క్ చేసేసుకొని, ఇప్పుడు కొలిస్తే ఇక్కడి వరకు 8 ఇంచులు వచ్చేస్తది కదా! అని అనుకుంటారు. ఇది తప్పండి. ఇలా చేశామనుకోండి, మనకు కావాల్సిన అప్పర్ చెస్ట్ కొలత ఎంత? 9 ఇంచులైతే, ఇక్కడ 8:30 ఇంచులే చూపిస్తుంది. అప్పుడు మనకి అప్పర్ చెస్ట్ పట్టేస్తది. మనకు కావాల్సిన చంక రౌండ్ కావాలన్నప్పుడు ఈ అప్పర్ చెస్ట్‌ని కదిలిచ్చకుండా ఏ విధంగా తెప్పించాలి? ఈ చంక డౌన్ అనేది కొంచెం పైకి మార్క్ చేసేసుకున్నాను. ఒక పావించి పైకి మార్క్ చేసేసుకొని, ఈ విధంగా అడ్డంగా ఒక లైన్ డ్రా చేసేసుకున్నాను. మళ్ళీ ఈ కార్నర్ దగ్గర నుంచి 1 ఇంచ్ ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని, ఈ స్కేల్ సాయంతోటి మళ్ళీ రౌండ్ షేప్ ఇచ్చేసానండి. మళ్ళీ ఇదే మెథడ్‌ని అప్లై చేస్తున్నాను. ఓకేనా? షోల్డర్స్ జాయిన్ చేయడానికి హాఫ్ ఇంచు ఖర్చు విడిచిపెట్టేసుకొని, మనం ఎంత గ్యాప్ తోటండి హ్యాండ్‌ని జాయిన్ చేస్తాము? హాఫ్ ఇంచ్ గదా! ఈ విధంగా. ఇక్కడ వరకు మార్కింగ్ పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఈ మార్కింగ్ మీద కొలిస్తే నాకొచ్చేసి చంక రౌండు 8 ఇంచులైతే వచ్చేస్తుందనమాట. ఓకేనా? మనకు కావాల్సిన చంక రౌండ్ ఎంత? 8 ఇంచులు. అదొచ్చేసింది గదా! అప్పర్ చెస్ట్‌నయితే కదిలిచ్చకూడదు. చంక రౌండ్ ఎక్కువ, తక్కువ కావాలంటే ఈ డౌన్‌ని కిందకి, పైకి మాత్రం అడ్జస్ట్ చేయాలి. ఏంటి? డ్రెస్సులకైనా, బ్లౌజులకైనా, వేటికైనా గూడాను. ఓకేనండి? మనకైతే చంక రౌండ్ కరెక్ట్‌గా వచ్చేసింది. ఇంకింతవరకైతే క్లియర్ గదా! ఇంకా ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్ అనేది క్యాన్వాస్ మీద కట్ చేసి చూపిస్తానండి నేను. ఇంతవరకైతే క్లియర్ గదండీ! ఇంకిప్పుడు నడుము కొలతొచ్చేసి ఈ పైనుంచి ఒక 14 ఇంచులకైతే మార్కింగ్ పెట్టుకున్నాను. ఇంకా కట్స్ వచ్చేసి ఒక 20 ఇంచులకైతే ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని, ఈ విధంగా అడ్డంగా లైన్స్ డ్రా చేసేసుకున్నాను. ఓకేనండి. ఇంకిప్పుడు నడుము కొలత ఎంతండి మనకిక్కడ? 30 ఇంచులు. అందులో నాలుగో భాగం ఎంత? 7:30. 7:30కి ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేశాను. అప్పుడెంతవుతది? 8 ఇంచులనమాట. ఈ విధంగా 8 ఇంచులకైతే మార్కింగ్ పెట్టేసుకున్నాను. ఇంకిప్పుడొచ్చేసి హిప్ లూజ్ అండి. హిప్ లూజ్ వచ్చేసి 36 అనమాట. అందులో నాలుగో భాగం ఎంత? 9 ఇంచులు. ఆ 9 ఇంచులకి ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేస్తే ఎంత? 9:30 అనమాట. వీళ్ళు కొంచెం లూజ్ పెట్టమన్నారు కాబట్టి ఒక పావించి లూజ్ పెట్టేసి, పావు తక్కువ 10 ఇంచులకైతే నేను హిప్ లూజ్ అయితే మార్కింగ్ పెట్టేసుకున్నాను. వీటన్నిటికి గూడాను ఈ విధంగా స్కేల్ సాయంతోటి చూడండి. ఈ విధంగా అయితే లైన్ డ్రా చేసేసుకున్నాను. ఓకేనా? ఇంకిక్కడ ఎంతొచ్చిందో దానికి ఒక 1.5 ఇంచు లూజ్ మార్కింగ్ పెట్టేస్తే సరిపోతదండి. ఓకేనా? ఇప్పుడెంతొచ్చింది ఇక్కడ? పావు తక్కువ 10 ఇంచులు. అప్పుడు మనం ఎంత పెట్టాలి? ఒక పావు తక్కువ 11 పావించి పెట్టేస్తే సరిపోతది. కానీ నేనక్కడ ఒక పావించి ఎక్కువే మార్కింగ్ పెట్టేసుకొని 11:30 ఇంచులకైతే ఈ విధంగా మార్కింగ్ పెడుతున్నా. ఈ హిప్ లూజ్ ఎంతొచ్చిందో దానికి ఒక 1.5 ఇంచుకి మార్కింగ్ పెట్టేస్తే ఎవరికైనా సరిపోతదండి. ఓకేనా? ఇంకిప్పుడొచ్చేసి ఇక్కడంతా గూడాను ఒక 2 ఇంచులు ఖర్చు మార్కింగ్ పెట్టేసుకున్నాను ఈ నడుము వరకు. ఈ నడుము దగ్గరకొచ్చేసరికి ఈ విధంగా 1.5 ఇంచుకైతే ఖర్చు మార్కింగ్ పెట్టేసుకున్నాను. ఇంకిదే 1.5 కింద వరకు కంటిన్యూ అవ్వలేదండి.
ఇక్కడంతా కూడాను ఒక 1 ఇంచ్ ఖర్చు పెట్టేస్తే సరిపోతది. ఇక్కడ మనం ఈ సైడ్ కట్స్ స్టిచ్ చేసేటప్పుడు ఏంటంటే ఫస్ట్ ఒక హాఫ్ ఇంచ్ ఫోల్డ్ చేస్తాం. తర్వాత ఇంకొక హాఫ్ ఇంచ్ ఫోల్డ్ చేయడానికి కరెక్ట్‌గా సరిపోతది. ఈ భాగమంతా ఒక 1 ఇంచ్ అయితే ఖర్చు మార్కింగ్ పెట్టేసుకొని ఈ స్కేల్ సాయంతోటి ఈ విధంగా స్ట్రెయిట్‌గా అయితే లైన్ అయితే డ్రా చేశాను. ఓకేనండి. చూసారు కదా! ఎంత సింపుల్‌గా అయిపోయిందో డ్రెస్ కటింగ్ అయితే. ఓకేనా? ఇంకా తినకొచ్చేసి షార్ట్ హ్యాండ్ అడిగింది కాబట్టి ఆ హ్యాండ్ కూడా ఇక్కడ నేను మార్కింగ్ పెట్టేసుకున్నాను. చూడండి ఇక్కడ. హ్యాండ్ పొడవొచ్చేసి నాకు 6.5 ఇంచులు. ఖర్చులతో కలిపి ఒక 7 ఇంచెస్ అండి. ఈ విధంగా 7 ఇంచెస్ అయితే మార్కింగ్ పెట్టేసుకున్నాను. మార్కింగ్ పెట్టేసుకొని ఈ విధంగా అడ్డంగా ఒక లైన్ డ్రా చేశాను. ఓకేనా? హ్యాండ్ లూజ్ వచ్చేసి నాకు చూడండి 6 ఇంచులనమాట. ఇంకా ఇక్కడ నుంచి ఖర్చులతో కలిపి ఎంతుంది? 7 ఇంచెస్ కదా! అందులో ఎంతుందో సగానికి ఒక మార్కింగ్ పెట్టేసుకున్నాను. ఏంటి? హ్యాండ్‌కి డౌను. ఓకేనా? హ్యాండ్‌కి డౌను ఈ విధంగా సగానికి ఒక మార్కింగ్ పెట్టేసుకున్నాను. ఇంక ఇక్కడ నుంచి చంక లూజ్ ఎంతండి మనకి 8 ఇంచులు. ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకున్నాం. మన మెథడ్ ఏంటి? ఇక్కడ నుంచి ఒక 2 ఇంచులకి మార్కింగ్ పెట్టేసుకొని ఇక్కడ నుంచి చంక లూజ్ వరకు స్ట్రెయిట్‌గా కలిపేసాను. ఇక్కడ ఒక పావు ఇంచు డౌన్‌కి మార్కింగ్ పెట్టేసుకొని ఈ విధంగా ఒక చిన్న షేప్ ఇచ్చేసాను. ఓకేనా? ఈ విధంగా హ్యాండ్‌కి షేప్ ఇచ్చేసుకొని 8 ఇంచెస్ వరకు కలిపేసానండి. ఇంకా ప్లస్ ఖర్చనమాట. చూడండి హ్యాండ్ గూడా ఎంత సింపుల్‌గా అయిపోయిందో. ఓకేనండి. మీకైతే అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా యాజ్ ఇట్ ఈజ్‌గా ఇప్పుడు ఇది సిల్క్ లైనింగ్ మామూలుగా కాటన్ అయితే ఇక్కడే రన్నతో మార్కింగ్ పెట్టేసుకుంటే కింద వైపున కూడా మార్కింగ్ పడతది. మనకు కుట్టుకోవడానికి చాలా అంటే చాలా ఈజీ ఉంటది. ఇంక ఇక్కడే కుట్టు పడతది. ఇంక అందులో ఏ డౌట్ లేదు. కానీ ఇది సిల్క్ కాబట్టి కట్ చేసిన తర్వాత ఈ మార్కింగు కింద వైపున కూడాను బ్యాక్ పార్ట్‌కి, ఫ్రంట్ పార్ట్‌కి లోపల వైపున కూడా మార్కింగ్ పెట్టేసుకుంటే మనకు కుట్టుకునేటప్పుడు ఈజీ ఉంటదనమాట. ఓకేనండి. ఇంకిప్పుడొచ్చేసి ఫ్రంట్ నెక్‌ని, బ్యాక్ నెక్‌ని ఏ విధంగా కట్ చేస్తున్నాను అనేదైతే చూపిస్తానండి. ఈ విధంగా అయితే క్యాన్వాస్ మీద ఫస్ట్ మార్కింగ్ పెట్టేసుకున్నాను. ఇక్కడొచ్చేసి బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి 5.5 ఇంచులండి. అదే 5.5 ఇటువైపున కూడా మార్కింగ్ పెట్టేసుకొని స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేశాను. పై వైపునొచ్చేసి ఒక 2.25 ఇంచు నెక్ వెడల్పు పెట్టాను. కింద వైపున బ్రాడ్ వచ్చేసి ఒక 2.5 ఇంచులకైతే ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేసేసుకొని ఇంక వీళ్ళొచ్చేసి బ్యాక్ వచ్చేసి యూ నెక్ అడిగారు కాబట్టి ఈ విధంగా యూ షేప్ ఇచ్చేసానండి. రౌండ్ నెక్ కావాలంటే ఈ స్కేల్ తోటి ఈ విధంగా రౌండ్ షేప్ ఇచ్చేయొచ్చనమాట. ఇంకా ఎక్స్ట్రా ఒక 1 ఇంచ్ ఈ విధంగా అయితే మార్కింగ్ పెట్టేసుకోవాలనమాట. ఓకేనండి. మీకు అర్థమైంది కదా! ఇప్పుడు మార్కింగ్ పెట్టుకున్నట్టుగా కట్ చేసేయడమే. ఇప్పుడు పై వైపున వచ్చేసి ఒక పావించ్ అండి. ఈ విధంగా ఎక్స్ట్రా ఉంచుకొని కట్ చేయాలనమాట. ఈ పావించి ఎందుకనేది ఇప్పుడు చెప్తానండి. ఇదంతా కూడా కట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం నెక్ కుట్టుకునేటప్పుడు ఈ నెక్ వెడల్పు పైన 2.25 ఇంచు పెట్టాం కదా! అది కుట్టేటప్పుడు ఇంక అంతే ఉంటదండి. అంతకంటే ఎక్కువైతే జరిగిపోదనమాట. ఆ పావించి ఉంచకుండా కట్ చేసామనుకోండి మనకొచ్చేసి నెక్ వెడల్పు ఎక్కువయ్యే ఛాన్స్ ఉంటది అందుకోసం. ఇప్పుడొచ్చేసి ఫ్రంట్ నెక్ అండి. ఫ్రంట్ నెక్ కూడా 5.5 ఇంచులు డీప్ పెడుతున్నాను. పైన 2.25 ఇంచు కింద బ్రాడ్ వచ్చేసి ఒక 2.5 ఇంచులకైతే మార్కింగ్ పెట్టేసుకొని కస్టమర్ వచ్చేసి మనకి ఈ షేప్ అడిగారు కాబట్టి ఈ షేప్ ఇచ్చేసి సేమ్ బ్యాక్ నెక్ అయితే ఏ విధంగా కట్ చేశానో అదే మాదిరిగా కట్ చేశాను. ఇంక ఎక్స్ట్రా ఒక 1 ఇంచ్ వచ్చేసి మార్కింగ్ పెట్టేసుకొని కట్ చేస్తాననమాట. ఓకేనండి. ఇంక ఇప్పుడొచ్చేసి ఈ హ్యాండ్ ఈ ఫ్రంట్ బ్యాక్ ఏ విధంగా మార్కింగ్ పెట్టుకున్నది మీకు అర్థమైంది కదా! ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేశాననమాట. ఓకేనా? ఇక్కడ చూడండి. లోపల వైపున ఇంతకుముందు చెప్పాను కదా! ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకుంటే మనకు కుట్టుకునేటప్పుడు ఈజీ ఉంటది. ఎందుకంటే ఇది సిల్క్ లైనింగ్ కాబట్టి. ఓకేనా? ఫస్ట్ ఈ బ్యాక్ పార్ట్‌ని తీసేసి పక్కన పెట్టేసుకుంటున్నానండి. ఇప్పుడొచ్చేసి ఫ్రంట్ పార్ట్‌కొచ్చేసి చంక దగ్గర లోతు తీస్తున్నాను. ఓకేనా? ఇక్కడొచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకుని కార్నర్‌లో ఈ విధంగా ఒక చిన్న ముక్కనైతే కట్ చేసేస్తున్నానండి. ఇది డీప్ నెక్ డ్రెస్సే కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ చంక లోతు తీస్తే సరిపోద్దనమాట. ఓకేనా? ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసేయడమేనండి. ఇంత చిన్న ముక్క కట్ చేసేసుకుంటే సరిపోద్ది. మనకు చంక వైపున లూజ్ లేకుండా ఏ విధమైన ముడతలు లేకుండా పర్ఫెక్ట్‌గా ఉంటదనమాట. ఇది వచ్చేసి ఫ్రంట్, ఇది వచ్చేసి బ్యాక్ అండి. ఇంక ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ అనమాట. హ్యాండ్స్ కూడా ఏ విధంగా మార్కింగ్ పెట్టాను అనేదైతే మీకు ఇంతకుముందు ఎక్స్‌ప్లెయిన్ చేశాను కదా! ఇప్పుడు వచ్చేసి మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసేయడమేనండి. ఓకేనా? ఇప్పుడు ఈ హ్యాండ్స్‌ని కూడా కట్ చేసిన తర్వాత హ్యాండ్స్‌కి కూడా ఫ్రంట్ వైపున లోతు తీయాలి కదా! అది కూడా ఏ విధంగా ఎంత తీయాలనేది కూడా ఇప్పుడు నేను చెప్తానండి. ఈ విధంగా కట్ చేసిన తర్వాత ఇక్కడ మిడిల్‌కి వచ్చేసి ఘాటు పెట్టాలండి. ఓకేనా? ఈ విధంగా ఘాటు పెట్టిన తర్వాత ఈ హ్యాండ్స్‌ని అయితే ఓపెన్ చేయాలి. ఈ విధంగా ఓపెన్ చేసేసుకొని ఇక్కడ మిడిల్‌కి ఘాటు పెట్టాం కదా! ఆ ఘాటు దగ్గర నుంచి ఫస్ట్ ఒక 1 ఇంచ్ అయితే ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకోవాలి. ఫస్ట్ చంక్ లూజ్ మార్కింగ్ పెట్టుకుంటున్నాను. 8 ఇంచులు మార్కింగ్ పెట్టేసుకొని ఇంక ఇక్కడ నుంచి ఘాటు దగ్గర నుంచి ఒక 1 ఇంచ్ మార్కింగ్ పెట్టేసుకొని ఆ 1 ఇంచ్ దగ్గర నుంచి చంక్ లూజ్ వరకు ఎంత ఉంది? 7 ఇంచులు. అందులో సగం ఎంత? 3.5. ఆ 3.5 దగ్గర ఒక మార్కింగ్ పెట్టేసుకొని ఇంకా హాఫ్ ఇంచ్ అండి. ఒక హాఫ్ ఇంచు హ్యాండ్‌కి లోతు తీస్తే సరిపోద్దనమాట. ఓకేనండి. హ్యాండ్‌కి అయితే ఇంతకంటే ఎక్కువ తీయాల్సిన పని లేదండి. ఇది ఫ్రంట్ అని గుర్తు కోసం ఈ విధంగా అయితే ఘాటు పెట్టుకుంటున్నాను. ఓకేనండి. హ్యాండ్స్ కటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంక ఇంతకు ముందు కూడాను బ్యాక్ పార్ట్‌ని కట్ చేశాను కదా! నెక్ ఇప్పుడొచ్చేసి ఫ్రంట్ నెక్‌ని ఈ విధంగా కట్ చేస్తున్నాను. ఫ్రంట్ నెక్‌ని కూడా కట్ చేసుకునేటప్పుడు పైన ఒక పావించు ఎక్స్ట్రా ఉంచుకునే మనం కట్ చేయాలండి. ఓకేనండి. మీకు అర్థమైంది కదా! ఇంక ఈ డ్రెస్ స్టిచ్చింగ్ వీడియో అయితే పెట్టలేకపోతున్నానండి. అంతేనండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.